హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఫుడ్ చూడండి, ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. నేను ముజ్జు ఫుడ్ ఛాలెంజ్ లైక్ చేసుకోండి. ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరు గెలిస్తే ఇద్దల్లో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి గిఫ్ట్ ఉంది. అయితే ఫుడ్ ఛాలెంజ్ చూడండి, ఫ్రైడ్ రైస్ నేనే ఇంట్లో చేశాను. ఇప్పుడు ఇద్దట్లో ఎవరు ఫస్ట్ తింటారో ఫుడ్ ఛాలెంజ్. ఓకే, రెడీ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సరే, ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్. రెడీ? స్టార్ట్. ఎవరు ఫస్ట్ తింటారు? చాలా బాగుంది, నేనే చేశాను ఇంట్లో. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్. మా ముజ్జుకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఛాలెంజ్. చిన్నపిల్లలకి ఇలా డైలీ మామూలు టైంలో తినమంటే చాలా సతాయిస్తారు. తినడానికి మా ముజ్జు అయితే మరీ ఇది చేస్తాడు. ఇలా రోజుకి ఒక పోటీ పెట్టి రోజుకి ఇది చేస్తే డైలీ తింటారు. వాళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ ఉంటే అప్పుడు తింటారు. మామూలు టైంలో తినమంటే అసలు ఈ టైం కొనుక్కుంటాడు. తిను, బాగుంది కదా? వాడు వాటర్ తాగినప్పుడు అంటే నేను ఆగాలంట. అబ్బో, ఆగాను. తిను, స్టార్ట్ చేయి. మా ముజ్జు ఫుడ్ ఛాలెంజ్ వీడియో, ఇంకా ఇక్కడ నుంచి మా ముజ్జు ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఫుడ్ ఛాలెంజ్ వీడియోకి ఒక్కొక్క గిఫ్ట్ ఉండిద్ది. ఈసారి నుంచి గిఫ్ట్ ఎదురు పెట్టుకొని ఫుడ్ ఛాలెంజ్. అది అయిపోవడానికి వస్తుంది. ఎందుకు ఆగలేదు? మా ముజ్జు ఆనియన్స్ తిండు. తినే తక్కువ, వాటర్ తాగేది ఎక్కువ. ఓకే, ఓకే.
ముజ్జుగా గెలిచేటట్టున్నాడు. ముజ్జుగా ఫస్ట్ వస్తాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. మేము ఈ వీడియో ఇదేదో కొంచెం వీడియో కట్ అయ్యింది, అయినా పర్వాలేదు. ముజ్జువే ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ తిన్నది ముజ్జునే. ఇదిగోండి చూడండి, మొత్తం నీట్గా తినేసాడు. రోజు ఇలా ఒక పోటీ పెట్టి రోజుకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్తే ఇంకా రోజు తినమంటే తినకుండా ఇచ్చేస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు నుంచి మా ముజ్జువి ఫుడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ తింటారో రోజుకు ఒక గిఫ్ట్ ఉండిద్ది. ఇలాగే ఈరోజు అయితే మా ముజ్జువే గెలిచాడు ఫ్రైడ్ రైస్లో. ఓకే ముజ్జు, మా ముజ్జువే గెలిచాడు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూస్తూ ఉండండి. చెప్పు.